శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతి అని ఇంకో పదం కనబడిందండి. జ్యోతి అంటే వెలుగు. వెలుగు, జ్యోతి, కిరణం, కాంతి, ఏమంటే తేజస్సు, ఇవన్నీ కూడా వెలుగుకు పర్యాయ పదాలు. ఇవి దేవునికి అట్రిబ్యూట్ చేస్తున్నాడు చూడండి, దేవునికి ఆపాదిస్తున్నాడు ఇవన్నీ కూడా గ్రంథకర్త లేదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణలో మనకు చెబుతున్న విషయాన్ని. ఓరు మూర్ఖురారా, సంవత్సరాలను లెక్క కట్టడానికి యేసుప్రభు పేరుని ఏదో తుడిచేద్దామని, పేరును నిర్మూలిద్దాం అనుకున్న ఈ మూర్ఖపు చీకటిలోనున్న జనులు తెలుసుకొనవలసిన అసలైన వెలుగు ఏంటండి? ఏమంటున్నాడు చూడండి ఆ మాట, ఎంత బాగుంది ఆ మాట. యాకోబు 1:17 అండి. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైనది అంటే పైనుంచి సంబంధించింది, జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడుగు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు వారిని ఈ లోకం ఈ భూమి మీద చూడగలిగింది అంటే, ఆయన మాటలు వినగలిగింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? ఒక ఎటర్నల్ లైట్, ఒక మూలమైన వెలుగు. ఆ వెలుగులో నుంచి వచ్చినది మరొక కాంతి పుంజం, మరొక వెలుగు. ఆ వెలుగు భూమి మీదకి వచ్చి మనుష్యులను వెలిగించింది, ప్రకృతిని వెలిగించింది, సూర్యచంద్ర నక్షత్రాలను వెలిగించింది. వీటన్నిటిని వెలిగిస్తూ మీ జీవానికి కారణమైన వెలుగుకు కారణమైంది అది. సూర్యుడు లేకపోతే జీవం లేదే, వెలుగు లేకపోతే బ్రతుకు లేదే. ఈరోజు ఇవన్నీ వెలగడానికి ఒక వెలుగు మూలం ఉంది, ఆ వెలుగు కారణమైంది. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పైనుండి తండ్రి పంపగా. ఆదిలో తండ్రి దగ్గర వాక్యముగా ఉన్న ఆ దేవుడే, ఆది యందు దేవుని యొద్ద ఉన్న ఆ దేవుడైన వాక్యమే, ఆ వెలుగైన వాక్యమే ఏమొచ్చింది? జీవమైన వెలుగుగా భూమి మీదికి వచ్చింది. దీని వేగం ఎంత? 3 లక్షల కిలోమీటర్ల సెకండ్కి. అది వీడు మట్టి మనిషి వేసుకున్న తప్పుడు లెక్కలు. యేసుప్రభు వేగం, ఆయన వెలుగు కదా, ఆయన వేగం ఎంత? ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన వెలుగు, ఆయన వేగం చెప్తే ఆశ్చర్యపోతారండి. వీళ్ళు దిక్కుమాలిన ఈ ప్రకృతిలో సూర్యకాంతి ప్రయాణం చేసే వేగాన్ని మాత్రమే తెలుసుకుని, ఒక వేగంగా ప్రయాణించేదంటూ ఈ ప్రకృతిలో ఏదైనా ఉందంటే వెలుగన్నది తెలుసుకుని, ఆ వెలుగు ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది కనుక, దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళితే విశ్వం యొక్క అంచులు వెళ్ళడానికి ఇన్ని 100 మిలియన్ల సంవత్సరాలు పడుతుందని లెక్కలు కట్టే వీళ్ళు, ఏమండి, ఇప్పుడు ఆ వెలుగు రావటం, ఆ వెలుగు వెళ్ళటం చూద్దామా ఎలా ఉంటుందో? చూడండి, చాలా బాగుంటుందండి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త, యేసు ప్రభు వారు భూమి మీద సిలువలో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆయన పరదేశకి వెళ్ళిపోయారు. అంటే పరదేశం అంటే ఎక్కడ అనుకున్నారు? భూమి పక్కనున్న అంగారగ్రహం కాదు అది. భూమి ఉన్న ఈ విశ్వం, భూమిలో దాటి వెళితే ఉన్న, ఇప్పటి వరకు ఎంత మీకు చూపించానే ఏంటి? అపారమైన, అనంతమైన, కోటాను కోట్ల నక్షత్ర మండలాలను దాటి వెళ్ళే విశ్వమంచు, దాన్ని దాటి వెళితే వచ్చే మరొక లోకం, అనదర్ వరల్డ్, ఏమండి, అనదర్ రెల్లం అంటారు దాన్ని. అదేంటది? మృతులున్న లోకం, ప్రేతలు ఉన్న లోకం, అదే పాతాళం దాని పేరు. అది 3వ ఆకాశం అని దేవుడు చెప్పాడు దాన్ని బైబిల్లో. ఏమండి, అంటే ఎంత చక్కటి వివరణ దేవుడు ఇచ్చాడు. ఎక్కడుంది అంటే, ఇదిగో నేను పరదేశకు వెళ్ళిపోతున్నాను, ప్యారడైజ్, అది ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. ఈ 2వ ఆకాశం కాదు, భూమి అన్నది 2వ ఆకాశం అనే అడ్రస్. ఈ ఆకాశాలను దాటుకుంటూ వెళ్ళిపోతే, ఈ నక్షత్రాలను దాటుకుంటూ వెళ్ళిపోతే, ఏమండి, కనీసం కాంతి వేగంతో దాటుకుంటూ వెళ్ళిన 400 మిలియన్ల సంవత్సరాలు పడుతుందంటే మొదటి నక్షత్రానికి వెళ్ళడానికి. ఇది ఎక్కడ దూరం? పాలపంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళడానికే 450 మిలియన్ల సంవత్సరాలు. 450 సంవత్సరాలు కాదు, అది కాంతి సంవత్సరాలు. 450 మిలియన్ల కాంతి సంవత్సరాలట. అంతకాలం బతికుండే దేవుడు ఆ కాలానికి వెళ్ళడం ఏంటి, రావడం ఎంత అంటే, కాలం ప్రయాణించే వేగాన్ని బట్టి మనం ఒకవేళ, అంటే కాంతి ప్రయాణించే వేగాన్ని బట్టి ఒకవేళ మనం కొలిచినా 450 మిలియన్ల కిలోమీటర్ల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళటం, మరలా 450 ఏమండి మిలియన్ల కాంతి సంవత్సరాలు రావటం.
అంటే రావడానికి, పోవడానికి ఎంత టైం పడుతుంది? 900 మిలియన్ల కాంతి సంవత్సరాలు అనుకుందాం. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను.